ఎస్ కాజల్, సో హౌ ఆర్ యూ ఫీలింగ్? అమేజింగ్. సో వీళ్ళందరినీ ఇంకా ఇందాక స్టేజ్ మీదే చూసాము, బట్ నిజంగా షూటింగ్లో కూడా ఇలాగే సతాయిస్తున్నారా? 100% ఇట్లానే ఉంటారు, షూటింగ్లో కూడా ఇలానే ఉంటుంది. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వేరే లెవెల్ ఆఫీస్ మీద? యాక్చువల్లీ ఈ వేరే లెవెల్ ఆఫీస్ ఇట్లా నిషా క్యారెక్టర్ నేను చేయాలి అన్నప్పుడు ఓకే బ్రాంచ్ డైరెక్టరా, సరే వెళ్తాము షూట్ చేసుకుంటాము వచ్చేస్తామని అనుకున్నాను. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అందరూ ఎంతలా అంటే లైక్ ఫ్రెండ్స్ అయిపోయాం, ఫ్యామిలీ లాగా అయిపోయాం. అరే ఇవాళ వాళ్ళకి షూట్ లేదా, ఇవాళ నాకు షూట్ లేనప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి రాలేదా ఇవాళ, అయ్యో మిస్ అవుతున్నాము అని, నేను లేనప్పుడు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారా, నేను లేనే ఇవాళ షూట్ అని. సో ఇట్ ఈస్ సో మచ్ ఫన్ on sets and while shooting also, and it is definitely a different experience. This is my second project as an actress. Okay. And ఇది కదా ఇట్లానే ఉంటుంది. అందరూ స్టేజ్ పైకి వచ్చి సినిమాలు చేసిన వాళ్ళు యాక్టర్స్ అండ్ ఎవ్రీవన్, ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. మేము మా జర్నీ అంతా కూడా చాలా మేము క్లోజ్గా ఉన్నామంటే, నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఎవరితో అంత క్లోజ్గా లేని అని అందరు ఇట్లానే అంటూ ఉంటారేమో, ఊరికే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అట్లా చెప్తారేమో అనుకున్నా. కానీ వేరే లెవెల్ ఆఫీస్ షూట్కి వచ్చిన తర్వాత, ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత మా గ్యాంగ్ని, మా కో ఆర్టిస్ట్ని అందరినీ చూసిన తర్వాత ఎస్, షూటింగ్స్ విల్ బీ ఫన్ అండ్ షూటింగ్స్ ఇట్లానే ఉంటాయేమో, అందుకే అందరు ఫ్యామిలీ అంటారేమో. కాదు ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు అది చెప్పు. నిన్నే అక్కి ఇక్కడ అక్కడ నుంచి క్యూ వస్తున్నట్టుంది యాక్చువల్లీ. లేదు, షూటింగ్ లేనప్పుడు ఎవరిని బాగా మిస్ అవుతావు అది చెప్పు. రాజేష్ ని బాగా మిస్ అవుతా, బికాస్ రాజేష్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ దమ్. బట్ ఎక్కువ సార్లు నాకు కాల్ చేసేది, ఏంటి రాలేదా ఇవాళ, వచ్చుంటే బాగుండేది. అఖిల్ అన్ని అక్కడ నుంచే మాట్లాడితే మళ్ళీ ఇక్కడ ఫుడ్ కోసం అన్ని అక్కడ నుంచే మాట్లాడితే ఇక్కడ నుంచి మాట్లాడాలి మళ్ళీ. లేలే అంటే ఫుడ్ కోసం. సెకండ్ అఖిల్. ఓకే యా, మేము లంచ్ కూడా ఒకేసారి కలిసి తింటాం కాబట్టి ఫుడ్ కోసం అని అనుకుంటున్నాడు.